తెలంగాణలో రాజకీయం ఇప్పుడు హత్యల చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మర్డర్లను ప్రస్తావించడంతో అవి రాజకీయ రంగును పులుముకున్నాయి. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న వరుస హత్యల అంశం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. మొన్న భూపాలపల్లిలో జరిగిన రాజలింగం హత్య తర్వాత వీటిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇదే విషయమై చిట్ చాట్ చేశారు. పొలిటికల్ మర్డర్ల ఆరోపణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సిబిసిఐడి విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూ ఎంతటితో ముగిసింది అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని అనుమానాస్పద మరణాలంటూ కామెంట్ చేయడంతో పాత సంఘటనలు, కొత్త ఇష్యూలు తెరమీదకొచ్చాయి. డ్రగ్స్ ప్రస్తావన సందర్భంగా కేదార్ మృతిని సీఎం రేవంత్ కోట్ చేశారు. దుబాయ్లోని ఓ హోటల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కేటీఆర్ ఎందుకు ఇగ్నోర్ చేశారని, అన్ని అంశాలపై స్పందించి ఆయన కేదార్ మృతిపై విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కేదార్ ఉన్నాడన్న రేవంత్ కొన్ని మిస్టీరియస్ డెత్ జరుగుతున్నాయని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడం ఘటనపై కేసు వాదిస్తున్న న్యాయవాది సంజీవరెడ్డి ఇటీవల చనిపోయారు. దీని వెనుక కూడా మిస్టరీ ఉందని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. మొన్న రాజలింగం, నిన్న కేదార్, ఇలా వరుస సంఘటనలపై విచారణ జరపాలని కేటీఆర్ ఎందుకు డిమాండ్ చేయటం లేదని సీఎం ప్రశ్నించారు. కేదార్ మృతదేహం వచ్చిన తరువాత ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తామని సీఎం ఒక మాట అయితే అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లో ఉన్నారని, ఆయన ఎవరని ప్రశ్నించారు. ఫైనల్ గా ఒక్కటి మాత్రం చెప్పారు, త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందని. చూడాలి మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవుతుందో.